అందరికీ నమస్తే, నేను మీ కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. బండి పక్కన కాదు. హలో అన్నా, రోడ్డు పక్కన పోలీసులు నా బండి ఆపుతున్నారన్నా. అని నీ పేరు చెప్తానని ఇడతలేరు. ఒకసారి మాట్లాడనా? సార్ పంపించేస్తాం సార్. సార్ సర్లే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి తమ్ముడు, మేము ఇక్కడ ఉన్నది ఫైన్లు వేయడానికి కాదు, మీ సేఫ్టీ గురించి. రే పవన్, రే లేరా, అరే పవన్, పవన్ లేరా, పవన్ లేరా, రే రే పవన్, పవన్ లేరా, రే పవన్ లేరా, రే పవన్ ఒక్కసారి కళ్ళు తెరుచురా, రే పవన్ లేరా. రికమెండేషన్ మీద వచ్చేసావు. ఇప్పుడు వీడిని బ్రతికించడానికి ఎవరు రికమెండేషన్ తీసుకొని వస్తావు? మేము కేవలం చట్టాలను కాపాడే వాళ్ళమే కాదు, మీ జీవితాలను కూడా కాపాడే వాళ్ళం. ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ప్రభుత్వము ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. పోలీసు చట్టాల ప్రకారం ఎవరైతే డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేస్తారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. మరి అందులో భాగంగానే నిన్న వెల్దుర్తిలో సుమారుగా 8 మందికి మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా విధించడం జరిగింది. జడ్జి గారు ఏమాత్రం ఉపేక్షించట్లేదు. అపర్ణ మేడం జడ్జి గారు 10,000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ఇది ఫైన్ వేస్తున్నారు, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనేది ముఖ్యం కాదు, అది మన కోసం. ఎందుకంటే మొన్న చిన్న టేకూరులో జరిగిన సంఘటన చూస్తే డ్రంక్ చేసిన తర్వాత డ్రైవ్ చేసి వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడమే కాకుండా దాదాపుగా 20 మంది మరణాలకు దారి తీసినటువంటి సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రభుత్వము చాలా సీరియస్గా ఉంది. ఎవరైతే డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా జరిమానా విధించి వాళ్ళలో మార్పు తీసుకురావాలన్న ఏకైక ఉద్దేశం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు. ఎందుకంటే మనము మహా అంటే ఒక మందు బాటిల్ క్వార్టర్ వచ్చేసి 200 ఉంటుంది. మీరు స్టఫ్ అవి తీసుకున్న ఒక 100 రూపాయలు ఉంటుంది. అంటే 300 రూపాయలు ఖర్చు పెట్టి మీరు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగితే అక్కడ కుటుంబాలు పోతున్నాయి, జీవితాలు నాశనం అవుతున్నాయి. ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే ఆ కుటుంబం మొత్తం బజారున పడడమే. కాబట్టి ఇది గమనించినటువంటి ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్ని మాటలు చెప్పినా కూడా వినడం లేదు అన్న ఉద్దేశంతో 10,000 రూపాయల జరిమానా పడింది. అంటే 300 రూపాయలు మీరు ఆశపడితే, 300 రూపాయల సుఖానికి మీరు ఆశపడితే 10,000 రూపాయల ఫైన్ పడుతుంది. కాబట్టి కనీసం మీలో ఆ మార్పు అన్న వస్తుంది అనేదే పోలీసు వాళ్ళ ఉద్దేశం. పోలీసు వాళ్ళు మనకు శత్రువులు కాదు, 24 గంటలు మనం కాపాడేవాళ్ళు, మనల్ని చూసుకునేవాళ్ళు, మనల్ని రక్షించేవాళ్ళు. కనీసం ఈ విధంగా మీరు భయంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు సామాజిక బాధ్యతగా ముందు చెప్తున్నారు. కానీ మనం వినడం లేదు. మనం ఏం చేస్తున్నాం, డ్రంక్ చేసి నాకు ఆయన తెలుసు, వీళ్ళు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, నాకు మండలాధికారులు తెలుసు అని వాళ్ళ నుంచి ఫోన్ చేపిస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు, పోలీసులు ఒకసారి చెప్తారు, రెండోసారి చెప్తారు, మూడోసారి ఖచ్చితంగా చెకింగ్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీస్ని వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరు కూడా ఇక్కడ వ్యతిరేకం కాదు. ఆ డ్యూటీస్ ప్రకారంగా వాళ్ళు చేస్తే మీరు డ్రంక్ డ్రైవ్లో దొరికితే 10,000 రూపాయలు ఖచ్చితంగా జరిమానా విధిస్తారు. జరిమానా విధించేది పోలీసు వాళ్ళు కాదు, జడ్జి గారు. మనం జడ్జి గారి దగ్గర నిలబెట్టి అక్కడ ఫైన్ వేస్తారు. కానీ వీళ్ళు ఏం చేయరు. కేవలం మీరు డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దండి, మీ కుటుంబమే కాకుండా వేరే వాళ్ళ కుటుంబాలు వీధిన పడకూడదని చెప్పి కేవలం ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు మనల్ని కాపాడడానికి, వాళ్ళు మనల్ని రక్షించడానికి వాళ్ళ విధి ధర్మము, పోలీసు వాళ్ళ విధి ధర్మం చేస్తున్నారు. వాళ్ళకు మనం సహాయ సహకారిగా ఉండాలి. మనం హాయిగా దర్జాగా ఇంట్లో కూర్చొని మనం సేవించుకోవచ్చు. లేదంటే డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దండి, ఇది మనకు చాలా మంచిది. ఇది వాళ్ళు మనకు చెప్తున్నది కేవలం మన భద్రత కోసమే అని గమనించి పోలీస్ వారికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరపున మీ కాజా హుసేన్ తెలియజేస్తున్నారు. నమస్తే.